Hello everyone, welcome to T1 Academy. My name is Vinay Kumar. In today's session, we are going to discuss the problems on finding original quantity, removed quantity, how many times the operation is performed. Okay, so original quantity అనుకుంటాము, నెక్స్ట్ రిమూవ్డ్ క్వాంటిటీ అనుకుంటాము, నెక్స్ట్ హౌ మెనీ టైమ్స్ ద ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఇంతకుముందేమో ఫైనల్ క్వాంటిటీ అనుకున్నాం. ఇక్కడ ఏంటి ఇప్పుడు ఒరిజినల్ క్వాంటిటీ, రిమూవ్డ్ క్వాంటిటీ, హౌ మెనీ టైమ్స్ ద ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్. ఓకే, so put this as case 1. okay, this is case 2 and this is case 3. so అంటే ఈ కాన్సెప్ట్లో ఎన్ని కేసెస్ ఉన్నాయమ్మా? 3 కేసెస్ ఉన్నాయి. ఓకే, సో లెట్స్ గో టు ద కేస్ 1, finding the original quantity. okay, so finding the original quantity. so let's see some example. ఎగ్జాంపుల్ చూడండి మా, ఒక తొట్టి ఉంది మా, ఒక టబ్ ఉంది మా. సో వీ హ్యావ్ వన్ టబ్. అయితే ఆ టబ్లో నుండి 4 లీటర్స్ వాటర్ తీసేసాము, మళ్ళీ 4 లీటర్స్ కలిపాము, మళ్ళీ 4 లీటర్స్ తీసేసాము, మళ్ళీ 4 లీటర్స్ మిల్క్ యాడ్ చేసినాం అనుకోండి. 4 లీటర్స్ తీసేసి 4 లీటర్ యాడ్ చేసాము, 4 లీటర్స్ తీసేసి 4 లీటర్స్ యాడ్ చేసాము. అయితే అప్పుడు ఆ మిల్క్ మరియు వాటర్ రేషియో ఎంత ఉందట అంటే 16:9 ఉందట. ఇప్పుడు మిల్క్ మరియు వాటర్ రేషియో ఎంత ఉందట అంటే 16:9 ఉందట. అప్పుడు ఏం కనుక్కోమంటాడు మనల్ని? ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ అంటారు. ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ టబ్ అంట, టబ్ ఆర్ వెజల్. ఓకే, సో ఇక్కడ ఏమంటారంటే ఒక తొట్టి ఉంది మా, ఒక తొట్టెల నుండి 4 లీటర్ల నీళ్లను తీసివేసి తర్వాత 4 లీటర్ల పాలను కలిపాడు, మళ్ళీ 4 లీటర్ల నీళ్ళని తీసేసి 4 లీటర్ల పాలను కలిపాడు. అప్పుడు వాటి మధ్య నిష్పత్తి ఎంత అయిందట అంటే 16:9 అయిందట. అప్పుడు ఏమంటాడు? ఆ తొట్టిలో నిజంగా ఎన్ని లీటర్స్ ఉండే అంటాడు. ఆ తొట్టిలో నిజంగా ఎంత క్వాంటిటీ ఉందే అంటాడు. రైట్, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్ మా, చాలా సింపుల్గా చేయాలి చూడండి మా. సో డోంట్ గో ఫర్ నో లార్జ్ మెథడ్స్. ఓకే, చాలా సింపుల్గా చేయాలి చూడండి. సో ఫస్ట్ మా ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మీరు. 16 + 9 జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 16 + 9 ఎంతమ్మా? 25. రైట్, 25. ఓకే, సో మేక్ దిస్ యాజ్ ఎక్స్. ఓకే, మనం ఏం కనుక్కోవాలి? ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలి కాబట్టి నేను ఎక్స్ అనుకుంటున్నాను. చూడండి మా, 25. హౌ మెనీ టైమ్స్ ద ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్? 2 టైమ్స్. నో, ఫస్ట్ 2 టైమ్స్ తీసాము, 2 టైమ్స్ వేసాము, మళ్ళీ 2 టైమ్స్ తీసేసాము, 2 టైమ్స్ మిల్క్ వేసాము. అంటే యాక్చువల్ ఎన్ని టైమ్స్ అయింది? 2 టైమ్స్ అయింది. 2 టైమ్స్ తీసేసాం కాబట్టి. సో 2 టైమ్స్ అంటే ఇఫ్ హీ మెన్షన్ 2 టైమ్స్, రైట్ యాజ్ క్యూబ్డ్ రూట్ ఆఫ్, సో దట్ ఈస్ స్క్వైర్ రూట్. ఓకే, నాట్ క్యూబ్డ్ రూట్. సో రైట్ యాజ్ స్క్వైర్ రూట్. నెక్స్ట్ 3 టైమ్స్ అంటే సో క్యూబ్డ్ రూట్. ఓకే, సో క్యూబ్డ్ రూట్ ఆర్ స్క్వైర్ రూట్. చూడండి మా, దీన్ని ఏం చేస్తున్నా అంటే 2 టైమ్స్ అన్నాడు కాబట్టి నేను ఎక్స్ స్క్వైర్ అని రాస్తున్నాను. ఓకే, 2 టైమ్స్ అన్నాడు కాబట్టి ఎక్స్ స్క్వైర్ రాస్తున్నాను. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అయితే చెప్పండి. అప్పుడు ఎక్స్ స్క్వైర్ 25 అయినప్పుడు ఎక్స్ ఈక్వల్స్ 2 అవుతుంది కదా. ఈ స్క్వైర్ ఇటు వెళ్తే రూట్ అవుతుంది, అంతే కదా. సో ఎక్స్ ఈక్వల్స్ టు 5 అయింది. సో మనం ఏం కనుక్కోమన్నాడు? ఫైనల్ అంటే ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోమన్నాడు. ఎంతమ్మా? ఒరిజినల్ క్వాంటిటీ. సో ఒరిజినల్ క్వాంటిటీ అంటే చూడండి మా, యాక్చువల్లీ మనం ఎన్ని లీటర్స్ తీసేసామో ప్రతిసారి? 4 లీటర్స్. ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత ఉందమ్మా? 5. అంటే యాక్చువల్లీ ఒరిజినల్ క్వాంటిటీ ఎంత? 20 లీటర్స్. సరే, ఇక్కడ 25 లీటర్స్ ఉంది, ఇక్కడ 20 లీటర్స్ ఉందంటే మనం ఎగ్జాంపుల్ తీసుకున్నాం అంతే. సో డోంట్ కన్సిడర్ దిస్. ఓకే, సో యాక్చువల్లీ ఇది ఎక్కువ రావాలి కానీ దీనికంటే ఇది ఎక్కువ రావాలి. బట్ సో మనము ఇక్కడ రూట్ అప్లై చేస్తాం కాబట్టి మనకు ఈ వాల్యూ తక్కువ వస్తుంది దీనికంటే. ఈ వాల్యూ తక్కువ ఉండాలి ఎప్పుడైనా దీనికంటే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో దీనికంటే ఈ వాల్యూ ఎప్పుడు తక్కువ ఉండాలి, ఎక్స్ వాల్యూ తక్కువ ఉండాలి. రైట్, ఎక్కువ ఎప్పుడు రాదు. రైట్, సో వాట్ ఈస్ ఆన్సర్? ఫైనల్ క్వాంటిటీ 20 లీటర్స్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి మా. ఓకే, సో there is a vessel
there is a vessel, 7 liters of water is removed and 7 liters of water is poured. Again 7 liters of water is removed, again 7 liters of water is poured. Again 7 liters of water is removed, again 7 liters of milk. ఇక్కడ వాటర్ నానా, సో మిల్క్ రాసేయండి. ఓకే, 7 liters of milk is poured. Then the ratio between the milk and water, the ratio between the milk and water becomes, the ratio between the milk and water becomes 3:5. The ratio between the milk and water becomes 3:5. Then find the original quantity అంటాడు. Then find original quantity అంటాడు. Then find original quantity అంటాడు. ఓకే, సో లెట్స్ సీ హియర్. ఫస్ట్ చూడండి మా, దెన్ ఫైండ్ ద ఒరిజినల్ క్వాంటిటీ అన్నాడు కాబట్టి చూడండి ఇక్కడ రేషియో ఎంత ఉంది, 3:5 ఉంది. ఓకేనా, సో టోటల్ ఎంత ఇది 8. ఓకే, ఎన్ని టైమ్స్ మా, 1 2 3, 3 టైమ్స్ కదా. ఏం రాస్తాం ఇక్కడ, ఎక్స్ క్యూబ్. 2 టైమ్స్ అంటే ఎక్స్ స్క్వైర్. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 8 అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్స్ ఎంత అవుతుంది మా, 2. ఇజంట్ ఇట్? ఎక్స్ ఈక్వల్స్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్స్ 2 అయినప్పుడు కెన్ వి ఫైండ్ అవుట్ ద ఒరిజినల్ వాల్యూ, ఒరిజినల్ క్వాంటిటీ? ఎస్. ఇక్కడ ఎంత ఉంది మా, ప్రతిసారి ఎంత తీసేసాము, 7 తీసేసాం. 7 ఇంటూ ఎంత ఉంది మా, 2. సో ఒరిజినల్గా ఎన్ని లీటర్స్ ఉన్నాయి మా, 14 లీటర్స్ ఉన్నాయి. ఒరిజినల్గా ఎన్ని లీటర్స్ ఉన్నాయి, 14 లీటర్స్ ఉన్నాయి. ఓకేనా, సో లెట్స్ డూ సమ్ ఎగ్జాంపుల్ బేస్డ్ ఆన్ దిస్. ఓకే, సో క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి మా, 8 liters are drawn from a cask of full wine and is then filled with the water. This operation is performed 3 more times. This operation is performed 3 more times. The ratio of the quantity of wine now left in the cask to that of water is 16:65. How much wine did the cask is originally hold అంటాడు. How much wine did the cask is originally hold అంటాడు. రైట్, చూడండి మా, యాక్చువల్లీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీరు ఫస్ట్ ఎంత తీసాడటమ్మా, 8 liters ఆర్ డ్రాన్ ఫ్రమ్ ద కాస్క్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వైన్ అన్నాడు. ఓకే, సో వాడు ఏం చేశాడంట, ఫస్ట్ 8 liters డ్రా చేశాడట. ఓకే, చూడండి 8 liters డ్రా చేశాడట. అట్లా తర్వాత ఏం చేశాడు, 8 liters వాటర్తో నింపాడు. ఓకే, సో వైన్ తీసేసి వాటర్తో నింపాడు. అట్లా ఎన్ని టైమ్స్ చేశాడు, 3 more times, మరో 3 సార్లు అన్నాడు. అంటే టోటల్ 4 times అవుతాయి కదా. టోటల్ ఎన్ని టైమ్స్ అవుతాయమ్మా, 4 times. ఇక్కడ కూడా మళ్ళీ 4 times అవుతాయి. 4 times నింపేస్తాడు వాడు. ఓకే, అలా చేయడం వల్ల ఇప్పుడు అందులో ఆ సీసాలో ఏమైందట, వైన్ మరియు వాటర్ పరిమాణం ఎంత ఉందట, 16:65 ఉందట. ఓకే, వైన్ మరియు వాటర్ ఎంత ఉన్నట్టమ్మా, 16:65 ఉందట. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, వైన్ ఎంత ఉంటుంది అంటున్నాడు అందులో. రైట్, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి మా ఫస్ట్. రైట్, సో ఇక్కడ టోటల్ ఎంతమ్మా, ఎక్స్ ఈక్వల్స్ టు టోటల్ ఎంత ఉంది, 81 ఉంది. 16:65 అంటే టోటల్ 81. రైట్, మొత్తము ఎన్ని టైమ్స్ చేశాడు వాడు, 4 times చేశాడు. 1 2 3 4. ఓకే, x⁴ ఈజ్ 81. అప్పుడు x వాల్యూ ఎంతమ్మా, x కెన్ బి రిటన్ యాజ్ 81 కెన్ బి రిటన్ యాజ్ 3⁴, రైట్? అంతే కదా. సో అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత, 3. టు ఫైండ్ ద, ఇక్కడ ఏం కనుక్కోవాలి మనము, టు ఫైండ్ ద వైన్. యాక్చువల్లీ వైను ఒరిజినల్గా ఇందులో ఎంత ఉందో కనుక్కోవడానికి ఏం చేస్తాము, సో ఒరిజినల్ వైన్ సో ఒరిజినల్ వైన్ కనుక్కోవడానికి ఏం చేస్తాము, 3 ఇంటూ, యాక్చువల్లీ ఎంత డ్రా చేసాం ప్రతిసారి, 8 liters డ్రా చేసాం. 3 ఇంటూ 8, సో 3 ఇంటూ 8 ఎంతమ్మా, 24 liters. ఎంత డ్రా చేసాం ప్రతిసారి, 24. సో టోటల్ క్వాంటిటీ ఎంత, 24 liters ఆఫ్ వైన్. ప్రతిసారి ఎంత డ్రా చేసాము, 8. సో మనకు ఇక్కడ x⁴ ఈక్వల్స్ టు 81 వచ్చింది, x ఈక్వల్స్ టు 3 వచ్చింది. రైట్,
సో 3 ఇంటూ మనకి ఎంత డ్రా చేసామో ప్రతిసారి మల్టిప్లై చేస్తే మనకు ఒరిజినల్ క్వాంటిటీ ఆఫ్ వైన్ వచ్చింది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 24 లీటర్స్. ఓకే, లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 7 liters are drawn from a cask full of wine and is then filled with the water. This operation is performed two more times అన్నాడు ఇక్కడ. అంటే చూడండి మా, ఫస్ట్ 2 times చేశారు, తర్వాత 1 time చేశాడు, అంతే ఎంత 3 times చేశాడు మొత్తం. గుర్తుపెట్టుకోండి, ఇది కీ. ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు దట్ ఆఫ్ ద వాటర్ ఈజ్ 28:36 అన్నాడు. ఎంత అన్నాడు? 28:36. హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ ఒరిజినలీ హోల్డ్? అన్నాడు. రైట్. సో ఇక్కడ చూడండి మా జాగ్రత్తగా, ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే రైట్. సో ఫస్ట్ వాడు ఎంత తీసేస్తున్నాడు? ప్రతిసారి ఎన్నిసార్లు తీశాడు? అట్లా 3 times తీశాడు. ప్రతిసారి 7 liters తీసేస్తున్నాడు. ఓకే రైట్. సో వైన్ చూడండి, వైన్ 3 times తీసేస్తున్నాడు. ఎంత? 7, 7, 7. ఇక్కడ 7, 7, 7. ఓకే. సో వాట్ ఈస్ ద రేషియో? 28:36. వాట్ ఈస్ ద రేషియో అమ్మా? 28:36. సో చూడండి, ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా ఇప్పుడు? 28:36 అంటే 64. ఎన్ని టైమ్స్? 3 times కాబట్టి ఎక్స్ క్యూబ్ అని రాస్తాము. సో ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 64. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది మా? ఎంత అవుతుంది? 4 అవుతుంది, అంతే కదా. 4 cube is 64. మనం ఏం కనుక్కోవాలి? వైన్ డిడ్ ద కాస్క్ ఒరిజినల్లీ హోల్డ్ అన్నాడు. ఓకేనా. సో ఒరిజినల్ వైన్ ఎంతమ్మా? 4 ఇంటూ ప్రతిసారి ఎంత తీసేసాము? 7 తీసేసాము, అంటే 28 liters. ఎంతమ్మా? 28 liters. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్? 28 liters. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. చూడండి, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కేస్, టైప్ 1 అనుకోండి, లేకపోతే కేస్ 1 అనుకోండి. సో 9 liters ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ ద వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 2 more times అన్నాడు కాబట్టి 2 + 1 ఎంత? 3 times. ఓకే. ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు ద రేషియో 126:90. హౌ మచ్ వైన్ డిడ్ ద కాస్క్ ఒరిజినల్లీ హోల్డ్ అన్నాడు. సో దీన్ని సింపుల్గా చేయొచ్చు కదా. సో ప్రతిసారి ఎంత తీసేస్తున్నాడు మా? 9 తీసేస్తున్నాడు. ప్రతిసారి ఎంత తీసేస్తున్నాడు? 9 liters తీసేస్తున్నాడు. అంటే 2 more times అన్నాడు కాబట్టి మొత్తం ఎంత? 3 times. ఎంత? 9 liters తీసేస్తున్నాడు వైను. మళ్ళీ ఎంత కలుపుతున్నాడు? వాటరు 3 times కలుపుతున్నాడు. ఓకే. సో ప్రతిసారి వాటర్ కలుపుతున్నాడు ఇక్కడ. రైట్. సో దానివల్ల రేషియో ఏమైందట వాళ్ళది? వైన్ వాటర్ ఎంత అయింది? 126:90 అయింది. ఓకే. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? ఒరిజినల్గా ఎంత వైన్ ఉందంటే అంటున్నాడు. రైట్. చూడండి మా, ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? 216 కదా. 126 + 90 216. సో ఎంత? 3 times. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా? 6. సో ఒరిజినల్ కనుక్కోమన్నాడు కాబట్టి ఒరిజినల్ వైన్ ఈక్వల్స్ టు 6 ఇంటూ ఎంతమ్మా? 9. ఎంత? 54 liters. ఎంత ఉందటమ్మా? 54 liters ఉందంట. ఓకే. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 54 liters. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఆన్ కేస్ 1, దట్ ఈస్ ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. ఓకే. సో ఇది ఎంతలో అమ్మా? కాన్సెప్ట్ 2లో మన కేస్ 1 ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ. సో వాట్ వి డిస్కస్డ్, మామూలుగా మనము సో కేస్ 2లో ఏమేమనుకున్నాము? ఒకటేమో ఫైండింగ్ ద ఒరిజినల్ క్వాంటిటీ అనుకున్నాము. సో కేస్ 1 ఏమనుకున్నాము? ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కోవడం అనుకున్నాము. సెకండ్ ఏంటి చూడమ్మా, ఎంత రిమూవ్ చేశాడో క్వాంటిటీ కనుక్కుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ వెరీ ఈజీ. ఇది అర్థమైంది కాబట్టి ఇది ఈజీ ఉంటుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మా, ఒక కాస్క్ ఉంది మా, లేకపోతే ఒక టబ్ ఉంది, లేకపోతే ఒక బకెట్ ఉంది అనుకోండి. సో ఒక బకెట్ నుండి కంటిన్యూస్గా నేను ఆల్కహాల్ను రిమూవ్ చేస్తున్నాను, వాటర్ని యాడ్ చేస్తున్నాను, ఆల్కహాల్ని రిమూవ్ చేస్తున్నాను, వాటర్ని యాడ్ చేస్తున్నాను. అట్లా 2 times చేశాను. అట్లా 2 times చేయడం వల్ల రేషియో ఎంత అయిందట అంటే
అట్లా 2 టైమ్స్ చేయడం వల్ల రేషియో మనకు 13:12 అయిందంట. రేషియో ఆల్కహాల్ది వాటర్ది ఏమైందట అంటే 1 మినిట్. సో అలా చేయడం వల్ల మనకు ఆల్కహాల్ది వాటర్ది 12:13 అయిందంట. ఎంత అయింది? 12:13. అయితే యాక్చువల్లీ దీని కెపాసిటీ 80 లీటర్స్ అనుకోండి. యాక్చువల్గా దీని కెపాసిటీ 80 లీటర్స్ అయితే మనము ప్రతిసారి ఎంత తీసేసామో కనుక్కోమంటాడు. ఏమంటాడు? ప్రతిసారి ఎంత తీసేసామో కనుక్కోమంటాడు. చూడండి మా క్వశ్చన్ మీద కాన్సెప్ట్ చేయండి. క్వశ్చన్ ఏమంటాడంటే there is a vessel which contains the capacity 80 liters, right? So some amount of alcohol is removed and some amount of water is added, and some amount of alcohol is removed, some water is added. After that the alcohol and water ratio becomes 12:13. Then find how much alcohol is removed each time from the tub or vessel. ఓకేనా? ఇక్కడ ఏమంటాడు తెలుగులో అయితే ఒక తొట్టె యొక్క సామర్థ్యము 80 లీటర్లు అయితే ప్రతిసారి కొంత ఆల్కహాల్ తీసి కొంత నీరు యాడ్ చేస్తున్నారు, కొంత ఆల్కహాల్ తీసి కొంత నీరు యాడ్ చేస్తున్నారు. అప్పుడు వాటి ఆల్కహాలు నీరు మధ్య నిష్పత్తి ఎంత అయిందట అంటే 12:13 అయింది. అయితే ఆ తీసేసిన ఆల్కహాలు ఎన్ని లీటర్సు అంటాడు. ఓకే రైట్. ఇక్కడ చూడండి మనం ఆల్రెడీ దీన్ని డిస్కస్ చేసుకున్నాము. నో నీడ్ టు గివ్ టూ మచ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. యాక్చువల్లీ ఇది ఎంతమ్మా? ఇది ఎంత చెప్పండి? x ఈక్వల్స్ టు ఎంత? 25. ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. x² ఈక్వల్స్ టు 5. చూడండి టు ఫైండ్ మనం ఫైనల్ క్వాంటిటీ కనుక్కోవాలనుకుంటే రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ చేసి తీసుకుందాం. సో ఇంటూ ఎక్స్ కదా. టు ఫైండ్ ద ఫైనల్ క్వాంటిటీ, సో ఫైనల్ క్వాంటిటీ ఈక్వల్ రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ కదా. చూడండి మనకు ఆల్రెడీ ఫైనల్ క్వాంటిటీ ఇచ్చాడు ఇక్కడ. అంటే ఒరిజినల్ క్వాంటిటీ రాసుకోండి. ఒరిజినల్ రాసుకుంటే బెటర్. ఫైనల్ అంటే మళ్ళీ సో ప్రీవియస్ వస్తుంది కాన్సెప్ట్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు? 80 ఇచ్చాడు. ఓకే. సో మనం ఏం కనుక్కోవాలి? రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. ఇంటూ ఎక్స్ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. అంటే రిమూవ్డ్ క్వాంటిటీ అంటే ప్రతిసారి ఎంత రిమూవ్ చేస్తున్నాం మనము? 80/5 అంటే 16 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాం ప్రతిసారి. ఎంత రిమూవ్ చేస్తున్నామమ్మా? ప్రతిసారి 16 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాం. సో మనం ఏం కనుక్కోమంటాడు? ప్రతిసారి ఎంత రిమూవ్ చేస్తున్నారంటే 16 లీటర్స్ రిమూవ్ చేస్తున్నాం. రైట్. సో లెట్స్ సీ అదర్ ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా. ఒక వెజల్ ఉందమ్మా. దెర్ ఈజ్ ఎ వెజల్. ఇట్స్ కెపాసిటీ ఈజ్ 40 లీటర్స్. Some amount of alcohol is removed and water is added. This operation performed 2 more times. Okay, this operation is performed 2 more times. After that alcohol and water ratio becomes 3:5. And after that alcohol and water ratio becomes 3:5. Then find how much amount of alcohol is removed అంటాడు. అంటాడు. సో తెలుగులో చూసినట్టయితే ఒక తొట్టె యొక్క సామర్థ్యము 40 లీటర్లు అయితే ఇక్కడ ఏమంటాడంటే ఆ తొట్టెలో నుండి కొంత ఆల్కహాల్ను తీసివేసి నీరును యాడ్ చేశారు. ఇది మరో రెండు సార్లు చేయడం వలన వాటి యొక్క నిష్పత్తి ఎంత అయిందట అంటే 3:5 అయిందట. అయితే మన క్వశ్చన్ ఏమంటాడు? ప్రతిసారి ఎంత ఆల్కహాల్ని తీసేశారంటాడు. రైట్. చూడండి ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే రైట్. సో మనకి ఇక్కడ రేషియో ఇచ్చాడు అంతే కదా. రేషియో ఇచ్చాడు, నంబర్ ఆఫ్ 2 more times అన్నాడు. రేషియో ఇచ్చాడు, 2 more times అన్నాడు. చూడండి ఇది ఫస్ట్ టైం నెక్స్ట్ సెకండ్ టైము, థర్డ్ టైము అంతే కదా.
సో 2 మోర్ టైమ్స్ అంటే మొత్తం 3 టైమ్స్, ఇక్కడ కూడా 3 టైమ్స్ అవుతాయి. ఓకే, సో ఎక్స్ ఈక్వల్స్ టు మనకి ఎన్ని టైమ్స్ 3 టైమ్స్, టోటల్ ఎంత 8. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 2. సో మనము ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు ఇక్కడ ఏం రాశాము, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ కదా. ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఇచ్చాడు 40 ఇచ్చాడు, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో ఎక్స్ వాల్యూ ఎంత 2 వచ్చింది. సో ప్రతిసారి మనం ఎంత తీసేసామా అమ్మ 20 లీటర్స్ తీసేసాం. ప్రతిసారి ఎంత తీసేసామంటే 20 లీటర్స్ తీసేసాం. ఓకే, లెట్స్ సీ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. ఓకే, ఫైండింగ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ. లెట్స్ సీ ఫస్ట్ క్వశ్చన్. Some liters are drawn from a cask full of wine and is then filled with the water. This operation is performed 2 more times. 2 more times అంటే ఎన్ని టైమ్స్ చేసినప్పుడు మా 2 more times అంటే 3 times చేసినట్టు. ఓకే, 3 times చేసినట్టు. The ratio of the quantity of wine now left in the cask is to the water is 126:90. Find the removed quantity if the capacity of the tank is 60 అన్నాడు. ఓకే రైట్. సో దీన్ని జాగ్రత్తగా చేద్దాం. చూడండి, మొత్తం టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఎంత 60 లీటర్స్. ఓకే రైట్. సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ 60 లీటర్స్. రైట్, వాడు ఏం చేశాడు, వైన్ వాటర్ తీసేయడం వల్ల ఎంత వచ్చింది 126:90 వచ్చింది. ఓకే, సో అయితే వాడు ఎన్ని టైమ్స్ వేశారంట 3 టైమ్స్ వేశారంట, అంతే కదా. 3 టైమ్స్ వైన్ తీశాడు, 3 టైమ్స్ యాడ్ చేశాడు. అప్పుడు ప్రతిసారి ఎంత తీశాడో కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి 126:90 ఎంతమ్మా 216. సో ఎంతమ్మా ఎక్స్ క్యూబ్ ఈక్వల్స్ టు 3 టైమ్స్ కాబట్టి 216. ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత 6. రైట్, సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. ఓకే, ఒరిజినల్ క్వాంటిటీ ఎంత 60, రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్ ఎంతమ్మా 6. సో ఇక్కడ ఎంత వస్తుంది 10. ఇక రిమూవ్డ్ క్వాంటిటీ ఎంతమ్మా 10. ఓకే, 10 లీటర్స్ ఆర్ రిమూవ్డ్ ఈచ్ టైమ్. లెట్స్ డూ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఒక నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఫుల్ ఆఫ్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ ద వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్ 3 more times. 3 more times అంటే 1 + 3 అన్నట్టు 4 times చేశాడు అన్నట్టు. ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద కాస్క్ టు ద వాటర్ ఈజ్ 181:444. దీన్ని కొంచెం జాగ్రత్త చూడండి. 181:444. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడు, ఫైండ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 80. ఫైండ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఇఫ్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 80 అన్నాడు. చూడండి మనకి యాక్చువల్గా ఏమి ఇచ్చాడు, ఇక్కడ వైన్ నిండి ఉన్న పేటిక నుండి కొన్ని లీటర్లు డ్రా చేయబడతాయి మరియు తర్వాత నీటితో నింపబడతాయి. ఈ ఆపరేషన్ మరో 3 సార్లు అంటే 4 times. ఇప్పుడు కాస్కులో ఉంచిన వైన్ పరిమాణానికి నీటికి ఉన్న నిష్పత్తి 181:444. ట్యాంకు సామర్థ్యం 80 అయితే తీసివేయబడిన పరిమాణాన్ని కనుక్కోండి. సో తెలుగులో ఇది రైట్. సో చూడండి, యాక్చువల్ కెపాసిటీ ఎంత ఇచ్చాడు 80 ఇచ్చాడు. సో వాట్ ఈస్ ద రేషియో 181:444. ఓకే, ఎన్నిసార్లు తీసేశాడు మొత్తం 4 times. 3 more times అన్నాడు కాబట్టి 4 times. ఓకే రైట్, చూడండి x⁴ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వస్తుందమ్మా 444 181. సో 5 12 1 625 కదా, 625. సో ఎక్స్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది అప్పుడు 5 అవుతుంది. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 అవుతుంది. సో మనం ఏం కనుక్కోవాలి, రైట్, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఎలా కనుక్కుంటాం చూడండి. సో ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకు 5 వచ్చింది. యాక్చువల్ ఎంత ఉంది 80 ఉంది. సో రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోవాలి. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 80/5 ఎంత 16 లీటర్స్. ఓకే, ఎంత రిమూవ్ చేశాడమ్మా 16 లీటర్స్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ లాజిక్ మా. ఓకే, అంటే ఒక లాజిక్ వల్ల మనము త్రీ కేసెస్ చేస్తున్నాం ఇక్కడ. డోంట్ గో ఫర్ ఎక్స్ మెథడ్. ఎక్స్ మెథడ్ పోకండి, కాంప్లెక్స్ చేసుకోకండి మెథడ్ని. రైట్, సో లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్.
సో దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ కేస్ 2. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి సమ్ లీటర్స్ ఆర్ డ్రాన్ ఫ్రమ్ ఏ కాస్క్ ఆఫ్ ఫుల్ వైన్ అండ్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ వాటర్. దిస్ ఆపరేషన్ ఈజ్ పర్ఫార్మ్ 2 more times. 2 more times అంటే 1 + 2 అంతే కదా, ఒకసారి చేసి ఇంకో 2 times చేశాడు అన్నట్టు. సో ది రేషియో ఆఫ్ ద క్వాంటిటీ ఆఫ్ వైన్ నౌ లెఫ్ట్ ఇన్ ద ట్యాంక్ టు దట్ ఆఫ్ వాటర్ ఈజ్ 252:91. ఫైండ్ ద రిమూవ్డ్ క్వాంటిటీ ఆఫ్ ద removed quantity if the capacity of the tank is 140. ఓకే, మనం ఏమంటున్నారు, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కోమంటున్నాడు. రైట్, చూడండి మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యాక్చువల్లీ దీని కెపాసిటీ ఎంత ఉందట. వాట్ ఈస్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్, వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్? సో ది కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 140. ఓకే, సో కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఈజ్ 140. ఎన్ని టైమ్స్ చేశారంట, 2 more times అంటే 3 times అన్నట్టు. అంటే x³ ఈక్వల్స్ టు రేషియో ఎంత వచ్చింది, 3 more times చేసిన తర్వాత, సో 2 more times చేసిన తర్వాత 252:91 వచ్చింది. సో వైన్ వాటర్. ఓకే కదా, సో నెక్స్ట్ ఏమన్నాడు, రైట్, సో ఇది టోటల్ ఎంతమ్మా, సో 91 అంటే 341, 343 ఎంత, 343. x³ ఇస్ 343. రైట్, ఇప్పుడు x వాల్యూ ఎంతమ్మా, √343 అంటే 7³ ఈజ్ రాయొచ్చు కదా. రైట్, 7² ఈజ్ 49, 49 × 3 ఈజ్ 343. సో మన క్యూబ్స్ కూడా తెలిసి ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్, సో x ఈక్వల్స్ టు ఎంత, 7. ఇక్కడ మనం ఏమంటున్నాడు, ఎంత క్వాంటిటీ రిమూవ్ చేశాడు అంటున్నాడు. రైట్, సో ఎంత క్వాంటిటీ రిమూవ్ చేశాడంటే యాక్చువల్ మనకి x వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. రైట్, ఒరిజినల్ క్వాంటిటీ ఈక్వల్స్ టు రిమూవ్డ్ క్వాంటిటీ ఇంటూ ఎక్స్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఉంది, 140 ఉంది. రిమూవ్డ్ క్వాంటిటీ ఎంత ఉందమ్మా కనుక్కోవాలి మనం. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 7. సో రిమూవ్డ్ క్వాంటిటీ ఈక్వల్స్ టు 140/7, దట్ ఈస్ ఎంతమ్మా, 20 liters. ఓకే, ఎంత ఉందమ్మా, 20 liters. వాట్ ఈస్ ద ఆన్సర్, 20 liters. ఓకే, ఈ విధంగా మనము కేస్ 1లో ఒరిజినల్ క్వాంటిటీ కనుక్కుంటాము, కేస్ 2లో ఏం కనుక్కుంటాం మనము, రిమూవ్డ్ క్వాంటిటీ కనుక్కుంటాము. ఓకే, సో ఇంకొకటి ఏం మిగిలిందమ్మా, నంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, మనకు మిగిలింది ఏంటి, కేస్ 3 నంబర్ ఆఫ్ టైం, ఎన్ని నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తాడనేది కూడా కనుక్కోవాలి మనం. ఓకేనా, సో ఇదే కాన్సెప్ట్లో. రైట్, సో విల్ డిస్కస్ that concept in next session, but before that please subscribe to T1 Academy and share the videos to your friends and aspirants. Right, so like the videos. Thank you so much.